ప్రస్తుతం యూట్యూబ్లో జాన్ పాల్ గారి మీద ఒక ఇష్యూ నడుస్తుంది కదా. అందులో నిజ నిజాలేంటో నాకు తెలియవు. ఎవరి మాటల్లో నిజం ఉందో, ఎవరి జీవితంలో ఏం జరిగిందో ఇవన్నీ నాకు తెలియవు. అవి తెలుసుకోవాలి అన్నంత ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. అందుకే నేను వాటన్నింటిని అసలు పట్టించుకోలేదు, వాటి గురించి నేను ఆలోచించలేదు. అయితే ఆ వీడియోస్ కింద వచ్చిన కామెంట్స్ చదివినప్పుడు ప్రస్తుత క్రైస్తవులకి పాపం అంటే ఎలా కనిపిస్తుంది, యేసుప్రభువు ప్రాణత్యాగం ఎలా కనిపిస్తుంది, ఆ కామెంట్స్ రూపంలో వ్యక్తుల అభిప్రాయాలు చూసినప్పుడు నా వంతుగా నాకు తెలిసింది, నా వంతుగా బైబిల్లోని సందర్భాలను బట్టి నాకు అర్థమైన విషయాలని నేను ఒక పోస్ట్ రూపంలో పెట్టాను. అందులో నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అసలు పాపం గురించి బైబిల్ ఏం చెప్తుంది, యేసుప్రభు ఎందుకు సిలువలో ప్రాణం పెట్టాల్సి వచ్చింది, మనిషి జీవితంలో పాపాలని, బలహీనతలని దేవుడు ఎలా చూస్తాడు, ఆయన క్షమాపణ ఎలా ఉండిద్ది, ఆయన ప్రేమ ఎలా ఉండిద్ది, వీటిని నాకు తెలిసినంతలో అర్థం చేపించాలి అనేటట్లుగా పోస్ట్ పెట్టాను. అందులో నేను ఒక అభ్యంతరాన్ని తెలియజేశాను. అదేంటంటే, ఇన్ని రోజులు సిద్ధాంతపరంగా ఒక వ్యక్తిని అంతలా వ్యతిరేకించిన మనుషులు ఈరోజు తమ విషయంలో ఒక సమస్య వస్తే అదే వ్యక్తుల దగ్గరికి ఎలా వెళ్ళగలిగారు, ఏ మొహం పెట్టుకొని వెళ్ళగలిగారు అనేటట్లుగా ఈ 2 పాయింట్లని నా ఫస్ట్ పోస్ట్లో రాశాను. ఆ తర్వాత జరిగిన పరిణామాలను బట్టి అసలు ఈ భానుమేకలను ఎందుకు ఆశ్రయించారు, వీళ్ళ ఉద్దేశం ఏంటి అనేదాన్ని నా 2వ పోస్ట్లో రాశాను. అయితే ఈరోజు భానుమేకల గారు ఒక పోస్ట్ పెట్టారు. అదేంటంటే, జాన్ పాల్ గారి ఛానల్లో వీడియోస్ అన్నీ ప్రైవేట్లో పెట్టినట్టు ఒక స్క్రీన్ షాట్ పెట్టారు. ఇప్పుడు మన ఛానల్కి సంబంధించిన డాష్ బోర్డ్ అనేది మన దగ్గర ఉంటుంది, లేదంటే మన కింద వర్క్ చేసే ఎడిటర్ దగ్గర మాత్రమే ఉండిద్ది. అలాంటిది జాన్ పాల్ గారి ఛానల్ యొక్క డాష్ బోర్డ్ స్క్రీన్ షాట్ అనేది భానుమేకల దగ్గరికి వచ్చిందంటే నేను నిజంగా షాక్ అయ్యాను. ఇప్పుడు ఆ స్క్రీన్ షాట్ అనేది ఉంటే జాన్ పాల్ గారి దగ్గర ఉండాలి, లేదంటే ఎడిటర్ దగ్గర ఉండాలి. కానీ భానుమేకల దగ్గరికి వచ్చిందంటే ఇస్తే ఆ ఎడిటర్ ఇచ్చి ఉండాలి. అప్పుడు ఆ ఎడిటర్ని పెట్టింది ఎవరు? శివప్రసాద్ గారు. దీనంతటి వెనకాల ఒక వ్యక్తిని నాశనం చేయాలి అనే ఏదో కుట్ర జరుగుతుంది అని నాకు అనిపించింది. నా అభిప్రాయాన్ని పోస్ట్లో పెట్టాను. అయితే దానికి శివప్రసాద్ గారు పెట్టిన ఫస్ట్ కామెంట్ ఏంటంటే, నా గురించి తప్పుగా మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్ళావు నోయాజాన్, ఇప్పుడు పెద్ద పతివ్రతలాగా మాట్లాడుతున్నావు అని కామెంట్ పెట్టారు. ఒకప్పుడు ఈ బెగ్గర్తో ఎందుకు ఫోటో దిగారు, అసలు మీకు బుద్ధుందా అనేటట్లుగా నేను మాట్లాడినప్పుడు దానికి వివరణ ఇచ్చారు. వివరణ ఇచ్చి ఆ సిస్టర్ మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అని వివరణ ఇస్తే నేను కూడా కామెంట్స్లో పెట్టాను, నా ఉద్దేశం అది కాదు బ్రదర్, మిమ్మల్ని తప్పు పట్టాలని కాదు, నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టుంటే దయచేసి నన్ను క్షమించండి అని నేను తిరిగి వాళ్ళకి కామెంట్స్ పెట్టాను. కానీ ఈరోజు నేను పెట్టిన ఒక చిన్న పోస్ట్కి ఆ రోజు నన్ను సిస్టర్ అని సంబోధించి అంత గౌరవం ఇచ్చి వివరణ ఇచ్చిన శివప్రసాద్ గారు ఈరోజు నా మీద ఏకవచనాన్ని ఉపయోగించి చివరికి పతివ్రతలాగా మాట్లాడుతున్నావు అనేటువంటి పదాన్ని ఉపయోగించారంటే, అప్పుడు సిస్టర్ అని మాట్లాడింది, అప్పుడు నన్ను సపోర్ట్ చేసింది, అదంతా కేవలం అబద్ధమేనా? అంటే వేరే వాళ్ళ మీద మాట్లాడుతున్నాను కాబట్టి నన్ను సపోర్ట్ చేశారా? ఈరోజు ఈయన నేను తిరిగి ఒక ప్రశ్న అడిగినప్పుడు పతివ్రతలాగా మాట్లాడుతున్నావు అని మాట్లాడారు. నేను మాట్లాడిన దాంట్లో తప్పుంటే తిరిగి నాకు ఒక పోస్ట్ పెట్టచ్చు కదా, లేదంటే ఆ కామెంట్లోనే మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, ఆ స్క్రీన్ షాట్ ఎలా వచ్చిందో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు అని ఆ కామెంట్లోనే పెట్టచ్చు కదా, లేదంటే ఒక చిన్న వీడియో చేయొచ్చు కదా. ఆయన వయసుకి నా వయసుకి ఎంత తేడా ఉంది. సరే, కూతురు లాంటి దాన్ని ఏదో తెలుసో తెలియకో ఒక పోస్ట్ పెట్టాను అనుకోండి, దానికి వివరణ ఇవ్వచ్చు కదా, నన్ను సరిచేయచ్చు కదా, ఒక వీడియో చేయొచ్చు కదా, లేదంటే తిరిగి పోస్ట్ పెట్టచ్చు కదా. కానీ ఆయన ఉపయోగించిన పదం చూసేసరికి నిజంగా నాకు షాక్ అనిపించింది. అంటే ఇంతకు ముందంతా మాట్లాడి సిస్టర్ అని సపోర్ట్ చేసిన వ్యక్తి ఈయనేనా? అప్పుడున్న ఆయన నిజమా, ఇప్పుడున్న ఇది నిజమా అనిపించింది. సరే, ఆయన వయసును ఆయన మర్చిపోయి పబ్లిక్లో ఒక ఆడపిల్ల మీద ఆ పదం వాడినా సరే, నేను ఆయనకి తిరిగి ఏమని రిప్లై ఇచ్చానంటే, నేను నా అభిప్రాయాన్ని మాత్రమే పోస్ట్లో పెట్టాను, మీ వయసుకి మీరు వాడిన పదానికి మీ విఘ్నతకే వదిలేస్తున్నానని పెడితే తిరిగి మళ్ళీ ఆయన ఏమని రిప్లై ఇచ్చారంటే, విషయం తెలియనప్పుడు జాన్ పాల్ చెప్పినట్లు మూసుకొని కూర్చోవాలి అని పెట్టారు. అక్కడికి నేను మీ వయసుకి గౌరవం ఇచ్చి
మీకులా నేను మాట్లాడలేను అంటే, దీన్ని ఎస్కలేట్ చేయకుండా ఉండాలి అంటే నా మీద పెట్టిన పోస్టులన్నీ డిలీట్ చెయ్యి అని బెదిరించారు. మళ్ళీ డోంట్ గివ్ ఆపర్చునిటీస్ టు ఎనిమీస్ అని పెట్టారు. మరి అదే ఎనిమీస్కి మీరెందుకు ఛాన్స్ ఇస్తున్నారు? మీరెందుకు జాన్ పాల్ గారి డాష్ బోర్డ్కి సంబంధించినటువంటి ఆ స్క్రీన్ షాట్ని మీరంటున్న ఎనిమీకి ఇచ్చారు? మీకు నా మాటల్లో అభ్యంతరం అనిపిస్తే తిరిగి నా మీద వీడియో చేయండి, పర్లేదు, తిరిగి నేను వాటికి సమాధానం ఇస్తాను. అంతేగాని పతివ్రతలాగా మాట్లాడకు, మూసుకొని కూర్చోవాలి పదాలని మీరు ఉపయోగించమాకండి. మీకంటూ ఒక వయసు ఉంది కదా, ఆ వయసుకు తగ్గ పదాలు మాట్లాడండి. ఇప్పుడు నేను మీకు నచ్చలేదు, నా అభిప్రాయం మీకు నచ్చలేదు, పర్లేదు, వీడియో చేయండి, నన్ను ఖండించండి, లేదంటే నా గురించి ఒక పోస్ట్ పెట్టండి. కానీ దయచేసి అలాంటి పదాలు ఒక ఆడపిల్ల మీద ఉపయోగించమాకండి.